యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పోసి, నీవు సిలోయేమను కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితెను అనెను. 17వ వచనం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. తరువాత 28వ వచనం నుంచి, అందుకు వారు, నీవే వాని శిష్యుడువు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే. ఆయన నా కన్నులు తెరచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచిన లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపి అయి పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. మనం ఈ 11వ వచనం నుంచి 34వ వచనం వరకు చదివిన వాక్య భాగంలో అతనితో పాటుగా ఉన్న ఈ గుడ్డివాడిగా ఉన్న అతను ప్రభు యొక్క తాకిడి చేత చూపు పొందిన తరువాత అతని పొరుగువారితోటి, తర్వాత వారి తల్లిదండ్రులు, తర్వాత పరిసయ్యులు, ఈ విధంగా వివిధ రకాలైనటువంటి గుంపుల వారు ఏ విధంగా ఈ గుడ్డివాడు చూపు పొందినటువంటి సందర్భాన్ని ఆస్పదం చేసుకొని వ్యవహరించిన తీరును మనం చూసాం. దానిలో దేవుడు చేసినటువంటి మంచి కార్యాన్ని చూడటానికి బదులు అపనమ్మకంతో ప్రతి ఒక్కరూ వేరువేరుగా వ్యవహరించినటువంటి తీరు ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. కనుక అటువంటి హృదయాలు మనుషులలో కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు ఏ విధంగా మనం గమనించాలో, ఆ వెలుగులో చూడలేకపోవటం అనేటువంటిది మన ఆత్మీయ జీవితానికి ఎంతో బేదరికాన్ని, నష్టాన్ని కలుగజేసేదిగా ఉంటున్నది. మనిషి తన కలిగిన జ్ఞానం చొప్పున ఆలోచించినప్పుడు విశ్వాసంతో దేవుడు ఏం చేయగలడు అనేటువంటి విషయాన్ని చూడలేడు. ఇక్కడ మనం ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అడిగినటువంటి సాక్ష్యంలో ఈ గుడ్డివాడుగా ఉండి చూపు పొందినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం. 11వ వచనంలో చూసినప్పుడు, వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయేమను కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పెను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. ఇక్కడ మొట్టమొదటిసారి ప్రభు అతని విషయంలో ఏం చేశాడో అదే చెప్పాడు. దానికి ఒక్కటి చెప్పాడు, యేసు అను ఒక అతను అని చెప్పాడు. యేసు అను ఒక మనుషుడు. తర్వాత ఏం చేయమన్నాడో నేను అది చేశాను. అంటే, నీవు సిలోయేమను కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితున్నాను. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అతనికి వచ్చి ఆ దేవుడు చేయమన్నటువంటి పనిని చేశాడో అప్పుడే అతని అంతరంగంలోని కన్నులు తెరవబడ్డాయి. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని మనం ఎటువంటి వివక్ష లేకుండా, అనుమానం లేకుండా, తేటైన మనసుతో అంగీకరించే వాళ్ళ హృదయాలలో దేవుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇదే విధంగా పనిచేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన మాటను ముఖ్యంగా మనం చదువుతున్నప్పుడు ఆత్మ ద్వారా మనతో కదిలించబడేటువంటి స్పందనలను సరైన విధంగా గుర్తెరగగలిగి దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి గుడ్డితనంలో నుంచి ఆయన వెలుపలికి తీసుకొస్తాడు. మనుషుడు ప్రతిదాన్ని కూడా తనకు కలిగినటువంటి మంచి చెడు అనేటువంటి తెలివి ద్వారా ఆలోచించేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి దేవుని యొక్క వెలుగులో చూడగలగటం అనేటువంటిది గొప్ప భాగ్యం. అలా చూడగలగటానికి మొదటి మెట్టు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసం. ప్రభువు వెళ్ళి అతన్ని కడుగు కొనమని చెప్పినప్పుడు, నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినని చెప్పాను. అప్పటి వరకు యేసు ప్రభువును గురించినటువంటి అతనికి అంత ప్రత్యక్షత లేదు. అయినప్పటికీ అతని యొక్క ఆత్మలో
అతని యొక్క అవసరతను అతడు గుర్తెరిగాడు. నేను గుడ్డివాడను అనేటువంటి విషయాన్ని అతడు ఎరిగినవాడుగా ఉండి చూపు పొందగలగటానికి ఆశ కలిగిన వాడుగా ఉండటం చేత ప్రభువు చెప్పినటువంటి కార్యాన్ని అతడు వెంటనే ఏమాత్రం కూడా ప్రశ్నించకుండా చేయగలిగాడు. చేసేట ద్వారా అతడు చూపు పొందాడు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగలగటానికి మొదటిలో మనకు కావలసినటువంటి ఆత్మ సంబంధమైన స్థితి ఇది. నాలో ఉన్న బలహీనత, దేవుని యొక్క శక్తిని ఎరగనటువంటి తనం, ఆయన వెలుగులో దేవుడిని చూడలేనటువంటి గుడ్డితనం ఏదైతే నాలో ఉంటున్నదో అది నేను గుర్తెరగగలిగి అది నాకు ఆ దేవుని యొక్క వెలుగులో నేను నడవాలనేటువంటి మనసు కలిగి ఆ వెలుగును పొందాలనేటువంటి ఆశ కలిగిన వాళ్ళ జీవితాలలో దేవుడు మాట్లాడినటువంటి మాటలకు లోబడేటువంటి వాళ్ళ జీవితాలలో దేవుడు పనిచేసేవాడుగా ఉంటాడు. విషయాన్ని ఇక్కడ మనం మొట్టమొదటిసారి అతడు ఎంతో సాధారణమైనటువంటి విశ్వాసంతో ఎటువంటి అనుమానానికి తావివ్వకుండా మరి ప్రభు ఆ విధంగా చెప్పినప్పుడు కోనేటికి వెళ్ళి కడుక్కొనమని చెప్పినప్పుడు అతడు వెళ్ళి కడుగుకొనినటువంటి ఉదంతాన్ని మనం ఇక్కడ చూస్తాం. మన జీవితంలో కూడా మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని నిజమైనటువంటి దేవుడిని, ఆయన పంపిన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును ఏ విధంగా ఎరగాలో ఆ విధంగా ఎరిగి ఆ నిత్య జీవం యొక్క అనుభవంలోనికి రాగలిగి దేవుని యొక్క వెలుగులో నడవగలగటానికి కావలసినటువంటి వెలుగును పొందటానికి మనలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు మనలో కార్యాన్ని జరిగించేవాడుగా ఉంటాడు. తరువాత 17వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. ఈ యూదుల సమయంలో దేవుడు కొంతమంది ప్రవక్తలకు అటువంటి ప్రభావాన్ని కలుగజేసి ఉంచేవాడు ఆత్మలో. వారు ఈ విధంగా సూచక క్రియలు జరిగించటం అనేటువంటిది అది సాధారణమైనటువంటి విషయమే. అది అంత సర్వసాధారణం కాకపోయినప్పటికీ ఈ ప్రవక్తలకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రభావము, శక్తిని బట్టి యూదుల సమాజంలో ఇటువంటి కార్యాలు జరిగించటం అనేటువంటిది అంత ఆశ్చర్యపరిచే విషయం కాదు. అందుచేత ఈ గుడ్డివాడిగా ఉండి చూపు పొందినటువంటి అతను చూపు ఎవరి ద్వారా పొంది ఉన్నాడో అతడిని గూర్చి అతడు ఒక ప్రవక్త అని అనుకున్నాడు. అంటే ఇతడు ఈ చూపు పొందాలనేటువంటి ఆశ మాత్రమే కాకుండా ఎవరు దేవుని చేత ఎవరు దేవుని ప్రభావం చేత నింపబడి ఉంటారో వారి యొక్క తాకిడి చేత లేక వారి కార్యము చేత చూపు పొందగలడో దాని విషయంలో ఎదురు చూస్తున్నవాడుగా కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఒక యూదుల సమాజంలో దేవుడు ఆయా సమయాలలో కొంతమంది ప్రవక్తలు మరి దేవుని యొక్క ప్రభావం చేత నింపబడి దేవుని యొక్క సందేశాన్ని, దేవుని కార్యాలను యూదుల మధ్యలో జరిగించినటువంటి ఉదంతాలు అతడు వినినవాడుగా ఉండి ఎవరైనా అటువంటి ప్రవక్త వచ్చి తన యొక్క గుడ్డితనాన్ని పోగొట్టగలిగితే బాగుంటుంది అనేటువంటి ఆశ కలిగిన వాడుగా ఉండి ఉండవచ్చు. అందుచేత అతడుకు కలిగినటువంటి ఆ కొంత పరిజ్ఞానంలో ఇతడు ఎవరి చేత అయితే అతడు స్వస్థత పొంది ఉన్నాడో, చూపు పొంది ఉన్నాడో అతడు ఒక ప్రవక్త అనేటువంటి విషయాన్ని అతడు గుర్తెరిగాడు, అనుకుంటున్నాడు. కనుక ఇక్కడ ఈ విషయంలో మనం చూసినప్పుడు మొదటలో ఈ యేసు అనేటువంటిది బదులుగా ఇతడు దేవుని ప్రభావం చేత నింపబడి మరి పుట్టుగుడ్డివానిగా పుట్టిన నా కన్నులు కూడా తెరవటకు శక్తిమంతుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అతడు గ్రహించిన వాడుగా ఉన్నాడు. తర్వాత రెండో విషయం ఇక్కడ మనం చూస్తున్నది, ఈ గుడ్డివాడిలో ఈ విధంగా ఎవరైనా ఒక ప్రవక్త వచ్చి తనకు కలిగినటువంటి అంధకార సంబంధమైనటువంటి దాని నుంచి విడుదల కలుగు చేస్తే దానికి ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. కనుకనే అతడు యేసు ప్రభువును ఒక ప్రవక్తగా విశ్వసించిన వాడుగా ఉన్నాడు. ఇది మనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆసక్తిని బట్టి దేవుడు మరింత వెలుగులోనికి నడిపించేటువంటి వాడుగా, ఆ ఎదురు చూస్తున్న హృదయానికి, ఆశపడి ఉన్నటువంటి హృదయానికి ఆయన తృప్తిని, సేదను తీర్చేవాడుగా ఉన్నట్లుగా మనం ఈ విషయంలో చూస్తాం. దాని తర్వాత మనం చూసినప్పుడు 28వ వచనం నుంచి, అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము.
దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదము, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరచెను. సో ఇక్కడ ఈ పరిసయ్యులు రెండవసారి అతనితోటి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్న సందర్భంలో ఈ విధంగా వారు చెప్తున్నారు. 24వ వచనంలో, కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా. పరిసయ్యుల దృష్టిలో యేసు ప్రభువు ఈ సూచక క్రియను విశ్రాంతి దినమున జరిగించి విశ్రాంతి దినమును ఆచరించే విషయంలో విఫలుడయ్యాడు కాబట్టి అతడు పాపి అనేటువంటి దానిలోనికి వారు లెక్కించుతున్నారు ఆ ప్రభువును. అందుచేత ఇతడు కూడా, అంటే ఈ చూపు పొందినటువంటి గుడ్డివాడు దేవుని మహిమపరచుట అనేటువంటిది వాళ్ళ ఉద్దేశంలో ఏమిటంటే, అతడు కూడా యేసు ప్రభువును పాపిగా గుర్తిరగటం, లేక పాపి అని వాళ్ళకి చెప్పటం. ఇక్కడ ఈ రెండవసారి కూడా పిలిపించి అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి కొంచెం వేరుగా అయింది, అంటే జటిలమైంది. ఎలా అంటే, ఈ వీళ్ళు ఎవరైనా యేసు ప్రభువును గనక దేవుని కుమారుడని లేక పైనుండి వచ్చిన వాడని గనక అంగీకరించినట్లయితే, వారు అలా అంగీకరించిన వారిని యూదుల సమాజ మందిరంలో నుంచి వెలివేయటానికి నిర్ణయించుకున్నారు. అందుచేత తల్లిదండ్రులు భయపడి ఆ విధంగా అంగీకరించలేదు. ఇప్పుడు ఇతడిని కూడా యేసు ప్రభువు పాపి అని ఇతడు గనక ఒప్పుకున్నట్లు అలా చెప్పగలిగితే ఇతడిని సమాజ మందిరంలో నుంచి వెలివేయరు. అలా కాకుండా వేరైన విధంగా ఏ సాక్ష్యం చెప్పినప్పటికీ కూడా ఇతనిని సమాజ మందిరంలో నుండి వెలివేసేటువంటి దానికి ఎక్కువ ఆస్కారం ఉంది. తర్వాత 34వ వచనంలో మనం చూసాం అతనిని వెలివేయటం అనేటువంటిది. కనుక ఇక్కడికి ఈ 24వ వచనానికి వచ్చేటప్పటికీ ఇతడు యేసు అనే పేరు నుంచి, ప్రవక్త అనేటువంటి ఆయన చేయగలిగినటువంటి కార్యాన్ని నుంచి ముందుకు వచ్చి ఈ సమాజ మందిరంలో నుంచి వెలివేయబడతాడు అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా అతనికి కలిగినటువంటి అంతరంగంలో కలిగిన వెలుగు ఏదైతే ఉన్నదో ప్రభువుని గురించి లేక ఆత్మలో కదిలించబడిందో దానికి ఆధారంగా అతడు గట్టిగా నిలబడి ప్రభువును గురించినటువంటి సాక్ష్యం ఇచ్చే విషయంలో ధైర్యం కలిగిన వాడుగా మనం ఇక్కడ చూస్తాం. అలా చూచినప్పుడు పరిసయ్యులు దృష్టిలో యేసు ప్రభు పాపి అని గనక గుడ్డివాడు చెబితే అది దేవుని మహిమపరిచినట్లు. అది ఎంత దుఃఖకరమో చూడండి. ప్రభువును అంగీకరించకపోవడం అనేటువంటిది ఒక విషయం అయితే, ప్రభువును పాపి అని తెలియజెప్పడం అనేటువంటిది ఎంత దుఃఖకరమైనటువంటి విషయం. అది ఎంతో దుఃఖకరం మాత్రమే కాదు, ఈ ఎవరైతే పరిసయ్యులు చూస్తున్నామని అనుకుంటున్నారో వారందరూ ఆత్మ సంబంధమైన గుడ్డితనంలో ఉన్నారనే దానికి నిదర్శనంగా ఉంది. ప్రభువుని ఏ విధంగా గుర్తెరగాలో ఆ విధంగా గుర్తెరగకపోవటం, అంత మాత్రమే కాకుండా ప్రభువుకు పాపి అని ముద్ర వేయటం, అది అంత గుడ్డితనం మాత్రమే కాకుండా చీకటిలో నివసిస్తున్నటువంటి వారి ఆత్మ సంబంధమైన జీవితానికి గుర్తుగా ఉంది. అది ఎంతో దుఃఖకరమైన విషయం. కనుక సత్యం మనకు తెలియపరచబడినప్పుడు దానిని ఎదిరించేటువంటి స్వభావం కలిగి ప్రభువు మీద కానీ లేక ప్రభువు యొక్క సంగతులను సత్యాన్ని తెలియజెప్పుతున్న వాళ్ళ విషయంలో కానీ మనం వేరైన విధంగా కనుక ప్రవర్తించడం అనేటువంటిది ఈ ఎదురు తిరుగుతూ మరి మంచికి చెడు ముద్ర వేయాలని చూస్తున్నటువంటి పరిసయ్యులకు సూచనగా ఉన్నారు. అయితే ఈ మనుషుడు తనకు కలగబోయేటువంటి నష్టాన్ని గురించి భయపడిన వాడిగా లేడు. ఎందుచేతనంటే గుడ్డివాడిగా ఉండటం కంటే చూపు పొందటం అనేటువంటిది మేలు. చూపు పొందిన తరువాత దానిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఒక సంతోషం, నిజమైన విధంగా దేవుడి చేత తాకబడి అద్భుతమైన కార్యాన్ని రుచి చూచి దానిలో పాలు పంపులు పొందుట అనేటువంటి పరలోకపు ఆనందం సమాజంలో నివసించుట, సమాజంలో వెలుపల నివసించుట అనే దానిలో అతనికి పెద్ద అంతర్యం రాదు. ఎవరైతే ఈ దేవుని చేత తాకబడి దేవుని యొక్క
మరి స్పర్శతోటి స్పృహలో జీవించేవారుగా ఉంటారో వారు పక్కన ఉన్నటువంటి మనుషులు వారు ఏమి చేయబోతున్నారో, ఏమి చేస్తారో, ఏమి చేసిన్నారో దాని విషయంలో అంత మరి స్పందన కలిగి ప్రతిఘటించేటువంటి తత్వంలో ఉండరు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుడ్డివాడి విషయంలో చూస్తాం. అయితే ఈ పరిసయ్యులు ఏం చెప్తున్నారంటే 28వ వచనంలో, అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి వారిని దూషించిరి. తర్వాత 24వ వచనంలో, యేసు ప్రభు పాపి అన్నట్టు మాత్రమే కాకుండా వీళ్ళు మోషే శిష్యులుగాను, మోషే ఈ లోకంలో నుండి ఉన్నవాడుగా ఉండి దేవుని వైపు చూచినవాడు, దేవునితోటి సంబంధం కలిగి దేవుని చూచి దేవుని దగ్గర నుంచి వాక్యాన్ని పొంది వీరికి అనుగ్రహించినవాడు. ఆ విషయాన్ని మేము నమ్మి మేము మోసే శిష్యులమని చెప్తున్నారు. అందుచేత దానిలో వీడెక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి వాడిని దూషించరు. అంటే యేసు ప్రభు ఎక్కడి నుండి వచ్చాడో మేము ఎరగమని చెప్తున్నారు. దానికి స్పందనగా 30వ వచనంలో ఈ గుడ్డి చూపు పొందినటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే. ఆయన నా కన్నులు తెరిచెను. ఒకవేళ మీరు నమ్మకపోయినప్పటికీ ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అయినప్పటికీ కూడా ఆయన నా కన్నులు తెరిచాడు. మోషే ఎక్కడి వాడో మీరు ఎరిగి ఉన్నారు, కానీ మోషే కంటే అద్భుతమైన కార్యములు చేసినటువంటి యేసు అనే ప్రవక్త ఎక్కడి నుండి వచ్చి ఉన్నాడు అనేది మీరు ఎరగకపోవుట, ఆయనను మీరు పాపిగా గుర్తెరుగుట అనేటువంటిది చూచినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్తున్నాడు. అలా చెప్తూ, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించడం. యేసు ప్రభువు పాపి అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇతనేం చెప్తున్నాడంటే వాళ్ళకి భిన్నంగా, దేవుడు పాపుల మనవి ఆలకింపడు. అంటే మీరు కనుక ఆయన పాపి అని కనుక చెప్తున్నట్లయితే మరి దేవుడు పాపుల మనవి ఆలకించడు కదా. మరి నా కన్నులు తెరవటం అనేటువంటిది దానికి భిన్నంగా జరిగింది కాబట్టి ఆయన పాపి అని నేను అనుకోను అని వాళ్ళకి తెలియజెప్తున్నాడు. ఆయన పాపులుగా మనవి ఆలకించడు కాబట్టి ఎవడైనా దైవభక్తి కలిగి మరి పాపం లేనివాడుగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క మనవి దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. దానికి అనుసారంగా ఇప్పుడు ఆయన నా కన్నులు తెరిచాడు కాబట్టి ఆయన పాపి కాడు. మీరు ఏది అనుకుంటున్నారో అది ఆయన కాడు అని చెప్పాడు. రెండవది 33వ వచనంలో, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పాను. ఎందుచేతనంటే 32వ వచనంలో చెప్పాడు, పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. అంతవరకు జరిగినటువంటి లోకమంతటిలో కూడా మరి మధ్యలో గుడ్డితనం వచ్చి వాళ్ళ కన్నులు బాగు చేయబడినటువంటి ఉదంతాలు వారు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు పుట్టుగుడ్డివాడిగా పుట్టినటువంటి కన్నులు తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుంచి కూడా ఎవరూ వినలేదు. అంటే ఈ పుట్టుగుడ్డివానిగా పుట్టినటువంటి కన్నులు, అతని పుట్టుకలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దటం అనేటువంటిది సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే చేయగలడు, లేక దేవుడి యొద్ద నుండి పంపబడిన వాడు మాత్రమే చేయగలడు. ఈయన ఎక్కడి వాడో మీరు ఎరుగురని అంటున్నారు, కానీ ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాకపోతే పుట్టుగుడ్డువాడిగా సృష్టిలో ఉన్నటువంటి లోపాన్ని సరిదిద్దగలిగిన వాడు మరలా సృష్టికర్త మాత్రమే కాగలడు. ఆ విధంగా మీరు ఆ సృష్టికర్త ఈయన సృష్టికర్త మాత్రమే, లేకపోతే దేవుడే స్వయంగా ఇక్కడికి వచ్చిన వాడుగా ఉన్నాడు అనే విషయాన్ని అనేక మంది ఎదుట చక్కగా ఇతను సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఎవరైతే ఈ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రతిదీ కూడా లోకానుసారముగా ఇక్కడున్నటువంటి జీవిత విధానంగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం యొక్క కోణంలో ప్రతిదీ ఆలోచించుటకు అలవాటు పడినటువంటి వ్యక్తులు పరలోకం నుంచి వెలుగుతో నింపబడినటువంటి హృదయాన్ని, మరి విశ్వాసంతో దేవుని కార్యానికి లోబడినటువంటి వ్యక్తిలో జరిగిన అంతరంగ కార్యాన్ని, ఈ పాపుల మనవి ఆలకింపడనేటువంటి ఈ పరిశుద్ధతతో నింపబడినటువంటి మనసు యొక్క విధానాన్ని, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే ఈ పుట్టుగుడ్డివానిగా పుట్టిన కన్నులు తెరవగలడనేటువంటి దానిని అతడు
ఆ కన్నులు తెరవబడటం ద్వారా పొందినటువంటి అంతరంగకమైనటువంటి దృష్టి ఈ గుడ్డివాడు పొందినటువంటిది. చూడండి, ఒక అతను భౌతికంగా చూడగలిగిన వాడుగా ఉండి అన్నిటినీ కూడా మోషే ధర్మశాస్త్రం యొక్క వెలుగులో ప్రతిదీ బేరీజు వేస్తూ అతడు విశ్రాంతి దినమున జరిగించినటువంటి క్రియను బట్టి అతడు పాపిగా పరిగణించేటువంటి తర్వాత వాళ్ళ దృష్టికి అందనటువంటి దాని విషయంలో వేరైన విధంగా ఒక వ్యక్తి మీద ముద్ర వేసేటువంటి అలవాటు కలిగినటువంటి పరిచయులు, అలా కాకుండా అతడు గుడ్డివాడుగా ఉన్నప్పటికీ దేవుని యందు విశ్వాసం చేత దేవుడు చెప్పిన కార్యానికి లోబడి సిలోయము అని కోనేటికి వెళ్ళి కళ్ళుకు కడుక్కొని చూపు పొందినటువంటి వ్యక్తి ప్రభువును యేసుగాను, ప్రవక్తగాను, దేవుని చేత పంపబడిన వాడుగాను, తర్వాత పాపి కాకుండా పరిశుద్ధుడిగా ఉన్నవాడుగాను, దేవుడుగాను అతడు గుర్తెరిగినటువంటి దానిని మనం అతని యొక్క సాక్ష్యంలో చూస్తాం. తర్వాత 35వ వచనం నుంచి 41వ వచనం వరకు ఇదే విషయాలు తేటగా మరొక కోణంలో ప్రభు వారికి తెలియజెప్తాడు. అది మనం తర్వాత చూద్దాం. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ విధంగా మనం ప్రభువుని ఎరుగుతామో దాని మీద మన క్రైస్తవ జీవితం ఆధారపడి ఉంటుంది. దానిలో విశ్వాసం అనేటువంటిది, తర్వాత ప్రభువు పైనుంచి వచ్చినవాడని, అది 8వ అధ్యాయం అంతటిలో కూడా 8వ అధ్యాయం 16వ వచనంలోనూ 26 నుంచి 29 వచనం జరిగిన దాంట్లోనూ నేను తండ్రి చేత పంపబడిన వాడును అనేటువంటిది ఆయన వెలుగును గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ చెప్పబడినటువంటి 8వ అధ్యాయానికి అనుగుణంగా 9వ అధ్యాయంలో ఈ సూచక క్రియలో ఆయన తీసుకురావాల్సి మనందరికీ బోధించవలసిన విషయాన్ని, ఆయన దేవుని చేత పంపబడిన వాడని, ఆయన లోకమునకు వెలుగుగా ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా మనుషులను వెలుగులోనికి నడిపించేవాడుగా ఉన్నాడో దానికి సంబంధించినటువంటి సూచక క్రియ, దానికి సంబంధించినటువంటి ఆ గుడ్డివాని సాక్ష్యం ద్వారా బోధ మనకు అనుగ్రహించబడింది. దానిని మనం చక్కగా గ్రహించగలగాలి. మనిషి ఈ లోకంలో శరీర రీతిగా జీవిస్తూ భౌతికమైనటువంటి విషయాల యొక్క ధోరణిలో ఆలోచన సరళ కలిగినటువంటి వ్యక్తి ప్రభువు పైనున్నవాడనియు, దేవుని చేత పంపబడిన వాడనియు, అంతరంగంలో మన తాకిడిని తీసుకొచ్చి విశ్వాసంలో చూడని విషయాలను చూడగలిగేటువంటి విధంగా ఆయన స్పర్శించేవాడనియు అర్థం చేసుకొని ఆ స్పృహలో జీవించడం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి నిజమైన వెలుగు. దాని అవగాహనలోనికి మనం దేవుడు తీసుకుని రాగలిగేటట్లుగా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగులో మనము విశ్వాసంతో జీవించినప్పుడు ఈ చక్కటి వెలుగులోనికి తీసుకుని రాబడి పరలోక సంబంధమైనది, పరిశుద్ధమైన విషయాలను చక్కగా తేటగా చూడగలుగుతాం. అటువంటిదే ఈ గుడ్డివానిలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం. దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించును గాక.